దేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలన్న ప్రధాని ఆశయాన్ని సంకల్పంగా తీసుకొని సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు పక్కదారి పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో పర్యటించిన ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చెత్త తరలించేందుకు 1,67,00,000తో పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టించాలని ఆలోచిస్తే జగన్ మాత్రం చెత్త పన్ను విధించి ప్రజలను ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనతో పాటు వ్యవస్థల్ని ఏ రకంగా అయితే విధ్వంసం చేసిందో అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ను కూడా పరిశుభ్రతను కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి దుస్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మనం తొలగించవలసింది 55 లక్షల టన్నులు ఈవేళ చెత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈవేళ మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి వారసత్వాన్ని మళ్ళీ మనం ప్రక్షాళన చేయవలసినటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు మనందరికీ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా పంచాయతీలో జమైన మరుక్షణమే ఆ పంచాయతీల నుంచి ఆ నిధులు కూడా గత ప్రభుత్వం దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఏదైతే మన వెస్ట్ గోదావరికి సంబంధించి 81 ట్రాక్టర్లని ఈవేళ ఉచితంగా ఆ గ్రామంలో చెత్త సేకరణ కోసం ఈవేళ అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ